ఆయన సెలవు అయితేనేగా వాడు నన్ను చొక్కా పట్టుకొని లాక్కొని పోయేది. ఆయన సెలవు అయితేనేగా నా సామాన్లు వాడు ముట్టి బయట వేయగలిగేది. ఈ నైట్లో దేవుడు ఏమైనా చేయొచ్చు. స్తోత్రం, హల్లెలూయా. ఈ నైట్లో దేవుడు ఏమైనా చేయొచ్చు. కాబట్టి నేనెందుకు కంగారు పడాలి? అవిశ్వాసులు భయపడ్డట్టు నేనెందుకు భయపడాలి? యేసు ప్రభు తన గ్రంథంలో ఏం రాయించాడు? రేపు దాని సంగతులను గురించి విచారించిద్ది, ఏనాటికి ఆనాటికి చాలను, ఈనాటికి ఉన్న దాంతో నువ్వు నెమ్మది కలిగి ఉండు అన్నాడు. కాబట్టి నేను యేసయ్య మాట నమ్ముతా. ఈ రోజుకు నన్ను కాచుకున్న నా దేవుడు రేపు కూడా నన్ను కాయగల సమర్థుడు. డేట్ వేసి రాసి పెట్టుకో. నా దేవుని కార్యాన్ని ఈ ఇయర్లో నువ్వు ఇంకా కొద్ది దినములలో చూడబోతున్నావు. ఎంతో కాలం కాదు, ఇన్నాళ్ళ నీ నిరీక్షణకు ఒక తిరుగులేని సమాధానాన్ని ఆయన బలమైన బాహు చాపివ్వబోతున్నాడు. ఆయన స్వతంత్రించుకుంటున్నావు. చూడు, గుర్తుపెట్టుకో, రాసుకో. ఫలానా రోజు నా తండ్రి నాకు ఇచ్చిన మాట అని రాసుకో. విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణము చేసెను? అవిధేయులైన వారిని గూర్చియే కదా. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయేదని గ్రహించుచున్నాము. దేవుని విశ్రాంతి అనేది ఒకటి ఉందంట. దేవుని విశ్రాంతి అనేది ఒకటి ఉందంట. ఆ విశ్రాంతిలోనికి ఎవరు ప్రవేశిస్తారంటే విశ్వాసులే ప్రవేశిస్తారంట. మరి అవిశ్వాసులు ఏం చేస్తారు? ఆ విశ్రాంతిలో ప్రవేశించరు. వాళ్ళు ఆవేదనలో బతుకుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. విశ్రాంతిలో ప్రవేశించేది ఎవరు? అసలు విశ్రాంతి అంటే ఏంటి? నెమ్మది కలిగి జీవితాన్ని కొనసాగించటం. ఇప్పుడు ఒక మాట చెప్తాను. రేపొద్దున పెద్ద మొత్తంలో డబ్బు అప్పు కట్టాలి. నువ్వు రేపు అప్పు కట్టాలి, లేకపోతే సామాన్లు బయటేస్తానని వాడు వార్నింగ్ ఇచ్చాడు. నీకు అప్పిచ్చినోడు నిన్ను రోడ్డుకు లాగుతాను, బండబూతులు తిడతాను, చొక్కా పట్టుకొని లాక్కొస్తాను అన్నాడు తమ్ముడు. నీకు అప్పిచ్చినోడు. నిద్రపోతావు. ఈరోజు నిద్ర పట్టిద్దా? ఇక నీకేం కనపడుతుంటది? సినిమా ఏం కనపడింది చెప్పు? వాడు వచ్చినట్టు, సామాన్లన్నీ రోడ్డు మీదకి లాగినట్టు, నిన్ను చొక్కా పట్టుకొని బయటికి తీసుకెళ్తున్నట్టు, జనం అంతా గుంపు కూడినట్టు, వాడు నిన్ను చెడామడా తిడుతున్నట్టు. అదేగా కనపడే పిక్చర్. అదేగా అదే ఒక విశ్వాసికైతే అయ్యేం కనపడవు. వాడు వార్నింగ్ ఇచ్చినా సరే, ఇతడు దేవుని యందు విశ్వాసం ఉంచాడు గనుక రేపు నేను నిన్ను రోడ్డుకు లాగుతాను అన్నది వాడు రేపు. యేసు ప్రభు తన గ్రంథంలో ఏం రాయించాడు? రేపు దాని సంగతులను గురించి విచారించిద్ది, ఏనాటికి ఆనాటికి చాలను, ఈనాటికి ఉన్న దాంతో నువ్వు నెమ్మది కలిగి ఉండు అన్నాడు. కాబట్టి నేను యేసయ్య మాట నమ్ముతా. ఈ రోజుకు నన్ను కాచుకున్న నా దేవుడు రేపు కూడా నన్ను కాయగల సమర్థుడు. ఆయన సెలవు అయితేనేగా వాడు నన్ను చొక్కా పట్టుకొని లాక్కొని పోయేది. ఆయన సెలవు అయితేనేగా నా సామాన్లు వాడు ముట్టి బయట వేయగలిగేది. ఈ నైట్లో దేవుడు ఏమైనా చేయొచ్చు. స్తోత్రం, హల్లెలూయా. ఈ నైట్లో దేవుడు ఏమైనా చేయొచ్చు. కాబట్టి నేనెందుకు కంగారు పడాలి? అవిశ్వాసులు భయపడ్డట్టు నేనెందుకు భయపడాలి? నేను నమ్మిన వానిని, ఇదే పాట. ఇక రెండో పాటలు, సిగ్గుపడనెన్నడు నేను నమ్మిన వానిని ఎరుగుదును, సిగ్గుపడనెన్నడు నన్ను బలపరచువాని యందే సమస్తమునే చేయగలను. దేవునికి మహిమ. రేపు కాదు, సాయంత్రం దానికైనా సరే ఈ పూట విశ్రాంతిలోనే ఉంటారు విశ్వాసం గల్లవాళ్ళు. అదే అవిశ్వాసులు ఇక వాళ్ళు నిద్రపోరు, ఇంటి వాళ్ళు నిద్రపోనీరు. ఇక వాళ్ళు దిగులు పడతారు, ఇంటి మొత్తాన్ని దిగులు పెడతారు. అంతే. వాళ్ళు మనశ్శాంతి గుండ్రా ఇంటి మొత్తాన్ని ఏడిపిస్తుంటారు. ఇప్పుడు ఈ బాబతు మీలో చాలా మంది ఉన్నారు. అబద్ధాలు ఆడకుండా చెప్పండి.
ఉన్నారా లేదా? రేపు సమస్య ఉంది అంటే ఈరోజు నిద్రపోతావా నువ్వు? దేవుడు అంటున్నాడు నోరు మూసుకొని నిద్రపో అంటున్నాడు. ఎట్ట నిద్ర పట్టిద్ది ప్రభు అంటే విశ్వాసం ఉంటే నిద్ర పట్టిద్ది, నువ్వు నిద్రపో అంటాడు. మర్యాదగా నిద్రపోకపోతే ఊరుకొని అంటాడు దేవుడు. ఇది ఎక్కడనే తండ్రి రేపు వాడు ఏం దాడి చేస్తాడో నాకు టెన్షన్ పడుతుంటే నిద్రపోమంట. నిద్రపోతేనే నువ్వు విశ్వాసివి. నా మీద నమ్మకం ఉందా? ఎందుకు లేదు, బోల్డ్ అంత ఉంది. ఉంటే ఇంక నోరు మూసుకొని నిద్రపో అంతే. నా మీద విశ్వాసం ఉందా? ఉంది తండ్రి. అట్లయితే ఏడుపు మొఖం తీసేసి నవ్వుతూ ఉండు. నువ్వు వాడి ముందే నవ్వుతా తిరుగు బజార్లో. నేను అంతలో వార్నింగ్ ఇచ్చి నవ్వుతా ఎగిలించుకుంటా తిరుగుతున్నాడు ఏందని వాడికి మైండ్ పోవాలి. నువ్వు ఎందుకు నవ్వుతున్నావు, ఎందుకు ఎగిలిస్తున్నావు? నీకు తోడై ఉన్నవాడిని నువ్వు నమ్ము. ప్రార్థన చేయమంటారా, చెప్పమంటారా? నిజం చెప్పండి, ఎంతమందికి అర్థమవుతుంది? డౌట్ లేదుగా? వందనాలమ్మా. ఏం లేదు, నా ప్రయాస వృధా అయిద్దేమో, రేపు పగలన్న చూద్దామని. నేను చాలాసార్లు మీకు కూట ముగింపులో వార్నింగ్ ఇచ్చి పంపిస్తాను, మర్యాదగా నవ్వుతా పోండి, సంతోషంగా ఉండండి అని. ఏడుపు కొట్టు మొఖాలు వేసుకుని ఉండవాకుండా నేను చెబుతాను. ఎందుకు తెలుసా? ఏడుపు కొట్టు మొఖాలు వేసాయికి నచ్చవు. కొంతమంది ఎప్పుడన్నా చూడు, చూద్దామన్న మొఖాల్లో కళాకాంతి నవ్వు ఏం ఉండదు. ఎప్పుడన్నా చూడు. నాకు పెడదామన్నా రాదా ముఖం? ఆ ఏడుపు కొట్టు ముఖం పెడదామన్నా రాదు నాకు. ఎందుకు ఎందుకు ఏడుపు కొట్టు ముఖం పెట్టుకొని కూర్చోవాలి? ఆయనకు తెలియకుండా ఏం జరిగింది? జరిగిందంత కీడుది మేలుగా మార్చగలిగే సమర్థుడైతే అయినా ఆయన సెలవు లేకుండా మనల్ని ముట్టేది ఎవరు? ఆయన సెలవు లేకుండా మనల్ని అధిగమించేది ఎవడో? ఆయన సెలవు లేకుండా మన చేతిలో తీసుకొని పోయే దమ్ము ఎవడుకుంది? ఎవరికుంది? మరి ఎందుకు కంగారుగా ఉండాలి మనం? ఎందుకు అశాంతిలో ఉండాలి? ఎందుకు ఆవేదనలో ఉండాలి? నా తండ్రి ఏం చెప్పాడు? విశ్రాంతిలో ఉండి బిడ్డ నువ్వు అన్నాడు. నీకు విశ్వాసం ఉందా? ఉంది తండ్రి. ప్రశాంతంగా ఉండి అన్నాడు. ప్రశాంతంగా ఎట్ట జరిగిద్దో అని ఆ ఎగస్టాలే వద్దంటుంది అంటాడు ఆయన. ఆ ఆందోళనే వద్దు, నా మీద నమ్మకం ఉంది. ఉంది ప్రభా, ప్రశాంతంగా ఉండు, అంత తిను, హాయిగా నిద్రపో, సంతోషంగా ఉండు. ఇంట్లో కుంగిపోయిన వాళ్ళని కూడా లేవనెత్తు, వాళ్ళకు కూడా ధైర్యం చెప్పు. నా తండ్రి ఉన్నాడు, ఆయనే చూసుకుంటాడని నా మీద భారమై కాదులే ప్రభా నువ్వు ఎట్ట చేస్తావో అని. మరి ఏం చేద్దాం, భేదోడిని అయిపోయే, బలహీనుడిని అయిపోయే, మరి ఏం చేద్దాం, నన్ను కూడా నువ్వే అప్పుడప్పుడు ఎక్కడెత్తంటివి, ఎట్ట చేస్తావో అని. పనికి మాలిందని అంటాడు ఆయన. పనికి మాలి ఎన్నిసార్లు చెప్పాలి? పనికి మాలిందన్న. ఆ ఏడుపు కొట్టు ముఖం తీసేసి నవ్వుతూ ఉండమని, సంతోషంగా ఉండమని. అవిశ్వాసులకు మనల్ని చూసినప్పుడు ఆశ్చర్యం కలగాలి. అది ఇన్ని రకాల బాధలు ఉండి ఎంత బాగుంటున్నది, ఎంత సంతోషంగా ఉంటుంది, ఎట్లా ఇది? వాడే వచ్చి అడగాల, ఎట్లా ఇది అని. ఎట్లా ఇది అంటే నువ్వు కూడా నాతో పాటు అని చెప్పాలి మనం. ఎట్లా ఇదేందిరా బాబు, నేను నమ్మిన వాడు సర్వశక్తి గల దేవుడు, ఆయనే చెప్పాడు నాకు అసాధ్యమైనది ఏదీ లేదని. కాబట్టి ఆయనను బట్టి నాకు ఈ ధైర్యం ఉంది, నాకు ఈ విశ్రాంతి ఉంది. రైట్. 4వ మాట, 5వ మాట. 4వ మాట ఏంటి? 4వ మాట, విశ్వాసము గలవారే విశ్రాంతిలో ఉంటారు. తల్లి ఒడిలో పవళించే బిడ్డవలేనే, తండ్రి నీ ఒడిలోని ఒదిగెదనయ్యా. తల్లి ఒడిలో పవళించే బిడ్డవలేనే, తండ్రి నీ ఒడిలోని ఒదిగెదనయ్యా. తండ్రి నీ ఒడిలోని ఒదిగి తినయ్యా. వేదన లేదు, వేదన లేదు, శోధన లేదు. ఏమండి కొంతమంది ఈ పాట కూడా నవ్వుతా పాడాల్సిన పాట కూడా, వేదన లేదు అరే ఏడుతానే పాడుతున్నావు కదా, ఏమి లేదని. ఇది ఎక్కడ దారుణం? వేదన లేదన్నప్పుడు ఎట్ట పాడాలి? వేదన లేదు, శోధన లేదు అని కదా పాడు. వేదన లేదు, అరే వేదన పడతానే ఉన్నా కదా, లేదని.
ఇప్పుడు మర్యాదగా నవ్వుతా పాడండి. పాడండి. వేదన లేదు, శోధన లేదు, వేదన లేదు, శోధన లేదు, నీ హస్తం విడువనయ్యా, నే నీ హస్తం విడువనయ్యా. భయమన్నది లేనే లేదు, భయమన్నది లేనే లేదు. ప్రేమతో నడిపితివి, నీ ప్రేమతో నడిపితివి. తల్లి ఒడిలో పవళించి బిడ్డవలేనే, తండ్రిని ఒడిలోనే ఒదిగి తినయ్యా, తండ్రిని ఒడిలోనే ఒదిగి తినయ్యా. ఓకేనా? ఖుషిగా పాడారా లేకపోతే హింసగా పాడారా? ఏమో ఎన్నెల్ని చెప్పు, కొంతమంది మాత్రం ఆ ఏడుపు కొట్టు పందాన్ని మార్చుకోరు. నవ్వుతా పాడాల్సింది కూడా ఏడుతా పాడతారు. విశ్రాంతిలో ఉండమని నా దేవుడు మాట్లాడాడు. నువ్వు విశ్రాంతిలో, ఆయనను బట్టి విశ్రాంతిలో ఉంటే ఆయన సంతోషిస్తాడు. నువ్వు హ్యాపీగా ఉంటే ఆయన హ్యాపీ. నువ్వు ఏడుపు కొట్టు మొహం వేసుకొని నువ్వు తడవకి ఎంత చీదేస్తా ఉంటే ఆయనకి సీదర పుట్టిద్ది. పక్కన వాళ్ళకే సీదర పుట్టినప్పుడు ఆయనకి సీదర పుట్టదేంది? పనికి మాలిన దానికి ఎన్నిసార్లు చెప్పిన దరిద్రపేడు మానుకోదు. ఈ పనికి మాలోడికి ఎన్నిసార్లు చెప్పిన మార్చుకోడు పాడలేదని నీ కర్మ సావు అంతే సావని వదిలేస్తాడు. ఇంకేం చేస్తాడు మరి? తలకైనా తట్టడు అనుమానం పెట్టుకుని బతుకుతుంటే ఆయన మాత్రం ఏం చేస్తాడు? సరే అనుభవించడం నీ కర్మ అంటాడు. బాబా అర్థమవుతుందా నాయన? నిజంగా అర్థమవుతుందా? షో చేస్తున్నారు అర్థం అయినట్టు. స్తోత్రం. అది బాగా అర్థమైందని అనుకుంటున్నాను నేను. 4వ విషయం చెప్పాను. విశ్రాంతిలో ఉండాలి అంటే విశ్వాసం గలవాడే. పెను తుఫాను లాంటి సమస్యలున్నా విశ్వాసం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? తల్లి ఒడిలో శుభ్రంగా పాటలు పెట్టుకుంటారు. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సఖ్యమైన సంతోషం. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సఖ్యమైన సంతోషం. స్తోత్రం. అవిశ్వాసులకు ఏడుపు కావాలి, పక్కన మన చుట్టూ ఉన్న అవిశ్వాసులకు ఆశ్చర్యం కలగాలి. ఎట్లా ఇది సాధ్యం? దేవుని బట్టి సాధ్యం. రైట్. ఆఖరిది చెప్తాను. ఆయన శక్తిని మనం నమ్మాలి. ఆయన శక్తిని మనం నమ్మాలి. ఆఖరి మాట చెప్తున్నాను వినండి. ఆయన ప్రేమను మనం నమ్మాలి, విశ్వసించాలి. ఇది లాస్ట్ మాట, ఇక ముగిస్తా, మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టను. ఎందుకు నీ ఎడల శక్తి చూపిస్తాడు అంటే, ఎందుకు నీ ఎడల బలం చూపిస్తాడంటే, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమని నువ్వు విశ్వసించాలి. నేనంటే ఆయనకి చాలా ఇష్టం అనేది నువ్వు ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. నేనంటే అంటే నా గురించి నేను చెప్పట్లా, నీకు ఆ మాట ఉండాలి. అమ్మా, పెద్దమ్మ నువ్వు కూడా, చిన్నమ్మ నువ్వు కూడా, అక్క, చెల్లి, తమ్ముడు, అన్న, అందరూ. ఎందుకంటే నిన్ను ఆయన చేతులతోనే నిర్మించుకున్నాడు. 1,000,000 మంది మనుషులు ఉన్నా సరే, 1,000,001గా నువ్వు ఉన్నా సరే, ఆ 1,000,001గా ఉన్న నిన్ను కూడా ఆయనే నిర్మించుకున్నాడు. ప్రేమ ఉంటే నిర్మించుకున్నాడా? ప్రేమ లేక నిర్మించుకున్నాడా? ఎంత ప్రేమిస్తే నీ కోసం ఎంత రిస్క్ చేసి నిన్ను సృష్టించి మీ అమ్మ కడుపులో వేసి నువ్వు పుట్టిన తర్వాత నీకు మేత రెడీ చేసి ఇన్ని సంవత్సరాలు ఎన్ని ఆపదలు వచ్చినా, ఎన్ని రోగాలు వచ్చినా, జ్వరాలు వచ్చినా, దగ్గులు వచ్చినా, తుమ్ములు వచ్చినా, ఒకటోళ్ళు వచ్చినా, ఎన్ని తెప్పలు వచ్చినా, అన్నిట్లో నుంచి నిన్ను కాపాడుకుంటా ఇన్ని రోజులు తీసుకొచ్చాడంటే, ఎన్ని రకాలుగా నిన్ను సేవ్ చేశాడంటే ఎంత ఇంట్రెస్ట్ ఉండదు నీ మీద ఒక్కసారి ఊహించు. రాలేదా నీకేమి? ప్రమాదాలు జరగలేదా? శోధనలు కలగలేదా? మరణకరమైన అపాయాలు కలగలేదా? అన్నిట్లోంచి నిన్ను దాటించుకుంటా వచ్చాడా లేదా? ఇక్కడ ఉన్నోళ్ళు ఎవరైనా చెప్పే దమ్ముందా?
నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక్క ఆపద కూడా మాకు రాలేదు, నేను బాగా అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇలానే ఉన్నాను అని చెప్పే దమ్ము ఎవరికైనా ఉందా? అయ్యా నాకు ఎన్నో ఆపదలు వచ్చినాయి, అన్నిటి నుంచి నేను తప్పించబడి ఇప్పటిదాకా బతికున్నా అన్నోళ్ళు చేతులు ఎత్తండి, నేను 2 చేతులు ఎత్తుతా. అటు కదిలించండి, కదిలించండి. రాకుండా ఉన్నాయా లేవా? వచ్చినాయా? వస్తే చేతులు ఎత్తండి. వచ్చినాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి వచ్చినప్పుడు ఎట్లా తప్పించబడ్డావు నువ్వు? అసలు నీ కోసం రిస్క్ చేసింది ఎవరు? ఆఖరికి నీ కన్న తల్లిదండ్రి కూడా కాపాడలేని పరిస్థితులు కొన్ని వచ్చినాయి నీకు. అలాంటి స్థితుల్లో సైతం నీ ఆపదల్లో నువ్వు ఆశ్చర్యరీతిగా కాపాడబడ్డావు. అప్పుడు ఎవరు కాపాడారు తెలుసా? ఉదయం నుంచి సాయంత్రం దాకా, సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం దాకా నీ మీదే తన కనుదృష్టి పెట్టుకున్న నా యేసయ్య కాపాడాడు. ఒక క్షణమైన నీవు మరచిన నే బ్రతుకగలనా యేసయ్యా, కునికిన నిద్రించిన నా స్థితి ఏమౌను మెస్సయ్యా. ఒక క్షణమైన నీవు మరచిన నే బ్రతుకగలనా యేసయ్యా, కునికిన నిద్రించిన నా గతి ఏమౌను మెస్సయ్యా. ఒక క్షణం మర్చిపోతే అవుట్, ఇక ఎత్తడం పాడిగట్టడమేక. మరి అలాంటి క్షణాలు ఎన్ని క్షణాలు దాటిపోయినాయో. ఇంకా దుఃఖలాగా బాగానే తిరుగుతున్నాం. దేవునికి స్తోత్రం. 70-80 కేజీలు తగ్గకుండా. అవునండి. ప్రేమ లేకపోతేనా? కంటికి రెప్పలు ఏమయ్యా పెద్ద ఆయన చెప్పవయ్యా, దేవుడు నిన్ను ప్రేమించకపోతే, నిన్ను కనిపెట్టకపోతే ఇంతకాలం బతికుండేవాడు నువ్వు? అసంభవం. ఎంత ప్రేమిస్తే నీడలాగా వెంటాడుతున్నాడయా నిన్ను. ఎంత పిచ్చాయా నువ్వంటే ఆయనకి. ఎందుకో అంత ఇష్టం. ఎందుకో చెప్పనా? నిన్ను కన్నవాడు కాబట్టి. రక్తాన్ని క్రయధనంగా చెల్లించి నిన్ను కొన్నవాడు కాబట్టి ఈ మాట గమనించాలి. ఆయన నీ ఎడల ఎందుకు శక్తి చూపుతున్నాడంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమని నమ్మాలి మనం. తుచ్చమైన మనుషుల ప్రేమ మనకు దక్కకపోయినా పర్వాలా, పిచ్చిగా మనల్ని ప్రేమించే నా బంగారు తండ్రి ఉన్నాడా. ఎస్. రంగు రంగుల ఆకర్షణలే విత్తనాలయేనా, రాకాసి మూకల స్నేహాలే నీకు ఊరులుగా మారేనా. రంగు రంగుల ఆకర్షణలే విత్తనాలయేనా, రాకాసి మూకల స్నేహాలే నీకు ఊరులుగా మారేనా. ఆకలి తీర్చగా చల్లిన నూకలు కావే చెల్లెమ్మ, ఆశతో నీవు వెళ్ళి వాలితే ఉరులే చెరలమ్మ. ఆకలి తీర్చగా చల్లిన నూకలు కావే చెల్లెమ్మ, ఆశతో నీవు వెళ్ళి వాలితే ఉరులే చెరలమ్మ. గుండెలో గుచ్చి మంటలో కాల్చే మాయే ప్రేమమ్మ, యవ్వన కాలపు కామపు చేష్టలు ప్రేమను కోకమ్మా. కళ్ళ ఎరుగని తెల్ల పావురమపై పైకెగిరావా, కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా. కళ్ళ ఎరుగని తెల్ల పావురమపై పైకెగిరావా, కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా. అయ్యో పావురమా, కళ్ళ ఎరుగని తెల్ల పావురమపై పైకెగిరావా, కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా. ఏమండి? నిన్ను చూడక ఉండలేననే మాటలు విన్నావా, నీవు లేకపోతే బ్రతుకలేనని రాతలు చదివావా. చాటింగ్.
నిన్ను చూడక ఉండలేననే మాటలు విన్నావా? నీవు లేకపోతే బ్రతుకలేననే రాతలు చదివావా? ప్రేమంటేనే తెలియని మనుషుల గారడి చెల్లెమ్మ. ప్రేమ పేరుతో మోసపోతే అది ఆరడి బ్రతుకమ్మా. ప్రేమంటేనే తెలియని మనుషుల గారడి చెల్లెమ్మ. ప్రేమ పేరుతో మోసపోతే అది ఆరడి బ్రతుకమ్మా. నీతి మాలిన మనుషుల ప్రేమలు నిజమనుకోకమ్మా. ఎండమావిలో ఎన్నడు దాహం తీరదే చెల్లెమ్మ. కళ్ళ ఎరుగని తెల్ల పావురమ పై పైకెగిరావా? కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా? కళ్ళ ఎరుగని తెల్ల పావురమ పై పైకెగిరావా? కఠినమైన ఈ లోకపు పోకడ. అయ్యో పావురమా, ఓ పావురమా, కళ్ళ ఎరుగని తెల్ల పావురమ పై పైకెగిరావా? కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా? తుచ్చమైన మనుషుల ప్రేమ కాసేపుండి మాయమైంది. అది వాళ్ళకి చెంచల బుద్ధితో మారవచ్చు. వాళ్ళు సచ్చి మనకు మా ప్రేమ దూరం అయిపోవచ్చు. సచ్చినా దూరం అయిపోయింది. వాళ్ళకి బుర్ర పురుగు తిరిగినా వాళ్ళ ప్రేమ దూరం అయిపోయింది. పనికి మాలిన నీతి మాలిన మనుషుల ప్రేమ, నిజం కాని మనుషుల ప్రేమ ఉంటే అంత, ఊడితే అంత. కానీ నీ కొరకే తన ప్రాణము పెట్టిన ప్రేమను చూడమ్మా. నిన్ను చూడక ఉండలేని ఆ ప్రేమే నిజమమ్మా. నీ కొరకే తన ప్రాణము పెట్టిన, నిన్ను చూడక ఉండలేని ఆ ప్రేమే నిజమమ్మా. అందరూ నిన్ను మరచిన గాని మరువని స్నేహితుడే, కొందరిలాగా మధ్యలో నిన్ను విడువని ప్రేమికుడే. అందరూ నిన్ను మరచిన గాని మరువని స్నేహితుడే, కొందరిలాగా మధ్యలో నిన్ను విడువని ప్రేమికుడే. రక్తము పోసి ప్రేమ లేఖ నీకు రాసిన నీ ప్రియుడే. రక్షణనిచ్చి రాణిగా చేసే యేసురాజుగనుడే. కళ్ళ ఎరుగని తెల్ల పావురమ పై పైకెగిరావా? కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా? కళ్ళ ఎరుగని తెల్ల పావురమ పై పైకెగిరావా? కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా? అయ్యో పావురమా, ఓ పావురమా, కళ్ళ ఎరుగని తెల్ల పావురమ పై పైకెగిరావా? కఠినమైన ఈ లోకపు పోకడ. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎవరి ప్రేమ కావాలి నీకు? 4 రోజుల నుండి ఆవిరిలాగా మాయమైపోయి మనుషుల ప్రేమ కావాలా? భూమి మీద ఉన్నంత వరకు సచ్చిన తర్వాత కూడా ఉండే యేసయ్య ప్రేమ కావాలా? మరి మనుషుల ప్రేమ దక్కలేదని ఎందుకు ఏడవాలి? మనుషుల ప్రేమ దక్కలేదని ఎందుకు కుమిలిపోవాలి? ఎందుకు కృంగిపోవాలి? చెంచల బుద్ధి మనుషులు, స్థిరం లేని మనుషులు, మోసం చేసే మనుషులు, మాయ చేసే మనుషులు ఏడిశారు. వాళ్ళు ప్రేమిస్తే ఎంత, ప్రేమించకపోతే ఎంత. బోడి ప్రేమ. పిచ్చిగా చచ్చిపోయేంతగా ప్రేమించిన నా యేసు ప్రేమ చాలు. ఏమంటారు? చాలు, బతికేయచ్చు ఆయన కోసం. అలాగనా ఎవరో ప్రేమించలేదని మనం ఎందుకు విరక్తి చెందాలో? సావటం బతకటం ఎట్టెందుకు అనుకోవాలా? యేసయ్య ప్రేమ ఉంది మనకి, బోల్డ్ అంత ప్రేమ ఉంది. ఇన్ని సంవత్సరాలు కంటికి రేపలా కాపాడుకుంది నా తండ్రి. మన తండ్రి కాపాడుకున్నాడు నిన్ను, ఇక ముందు కూడా కాపాడుకునేది ఆయనే. ఆఖరి మాట చెప్తున్నాను, మనం ఆయన ప్రేమని నమ్మాలి. ఏ సమయాల్లో నమ్మాలంటే, మన ఒంటరిలో అయినప్పుడు ఆయన ప్రేమను నమ్మాలి. ఇంకొక కీలకమైన మాట చెప్తా, మన అడుగులు తొట్టుపడినప్పుడు కూడా
ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, నన్ను ప్రేమిస్తున్నాడనే నమ్మాలి. మన అడుగులు జారిన వేళ కూడా ఆయన ప్రేమ మారదని నమ్మాలి. అంటే ఈ మాటతో అడుగులు జారేసుకోమని నేను చెప్పట్లా. జారేసుకుంటే నడుములు ఎరగొచ్చు, అది వేరే సంగతి. ఆయన ప్రేమ మారదు కాబట్టి నేను అడుగులు జారేసుకుంటానని జారేసుకుంటే నడువులు కోసాలు జాయింట్లు అన్ని కదిలే అవకాశం ఉంటుంది. అది కూడా చెప్తున్నాను నేను. కానీ ఒకటి చెప్తున్నా, అడుగులు జారిన వేళ సైతం ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడని నువ్వు నమ్మకపోతే, వినండి, నమ్మకపోతే, జారక ముందు నమ్మాల్సిందే, అడుగులు తొట్టు పడిన వేళ కూడా ఆయన ప్రేమలో మార్పు లేదని నువ్వు నమ్మాలి. నమ్మకపోతే నరకానికి పోతావు. ఈ మాటతో ముగిస్తున్నా. నమ్మకపోతే నరకానికి పోతావు. ఏంటిది అనుకుంటున్నారా? నేను చెప్పేది నిజం. నువ్వు ఏకాకివైనప్పుడు ఆయన ప్రేమ నీకుంది. నువ్వు నీతి నియమాలలో నిలిచి ఉన్నప్పుడు ఆయన ప్రేమ నీ మీద ఉంది. నీ అడుగులు జారిన వేళ సైతం ఆయన ప్రేమ నీ మీద ఉంది. ఆయన నిన్ను ప్రేమిస్తానే ఉన్నాడు. ఆయన నిన్ను లవ్ చేస్తానే ఉన్నాడు. ఆయన ప్రేమిస్తానే ఉన్నాడు. గుండె పగిలిపోయే మాట ఇది, గుండె పగిలే మాట, కానీ నిజం. సాతాను నీ పక్కన చేరి, దరిద్రుడా, ఇంత దరిద్రుడివి నువ్వు, ఇంత పనికిమాలినోడివి నువ్వు, ఇంత చెంచల బుద్ధుడివి నువ్వు, ఇంత స్థిరం లేనోడివి నువ్వు, ఇంత అపవిత్రుడివి నువ్వు, ఇంత నీతిమాలినోడివి నువ్వు, ఎట్లా ప్రేమిస్తాడు అనుకుంటున్నావురా నిన్ను దేవుడు? ఎట్లా ఒప్పుకుంటాడు అనుకుంటున్నావు నిన్ను దేవుడు? అంటాడు వాడు వచ్చి. అప్పుడు నీ సమాధానం ఏమై ఉండాలో తెలుసా? నా అడుగులు జారాను, తొట్టుపడ్డాను, కానీ నేను ఒకటి మాత్రం ఎరుగుతున్నాను. ఆయనకు నేను ఇచ్చిన మాట నేను తప్పు ఉండొచ్చు, ఆయనను నేను ప్రేమించే ప్రేమలో మార్పు వచ్చి ఉండొచ్చు, కానీ ఆయన నన్ను ప్రేమించే ప్రేమలో మార్పు లేదు. నా ప్రభు నన్ను ప్రేమిస్తాడు. నా ప్రభు నన్ను ప్రేమిస్తున్నాడు, ఇంకా ప్రేమిస్తున్నాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నేను ఆయన ప్రేమను నమ్ముతున్నాను. నేను ఆయన ప్రేమను నమ్ముతున్నాను. ఓకే, నేను చెడ్డవాడిని. నేను నా అడుగులు జారేసుకున్నాను, తొట్టుపడ్డాను, కానీ ఆయనను ప్రేమించే విషయంలో నేను తప్పిపోయాను. కానీ నన్ను ప్రేమించే విషయంలో నా ప్రభువులో మార్పు లేదు. ఆయన నాతో అన్నాడు, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను అని. దాని అర్థం ఏంటో తెలుసా? నీ ప్రేమలో రకరకాల మార్పులు వస్తాయేమో కానీ నా కుమారి, నిన్ను ప్రేమించే నా ప్రేమలో మార్పు లేదు. నా కుమారుడా, నీ ప్రేమలో మార్పు వచ్చిద్దేమో కానీ నిన్ను ప్రేమించే నా ప్రేమలో మార్పు లేదు. ఇది ఎంత బలమైన మాట అంటే, నేను ఆధారం లేకుండా చెప్పట్లా, ఆఖరి మాట అని చెప్పాను. ఆధారం ఏంటో మీకు చూపిస్తా. ఆ ప్రేమని నువ్వు నమ్మకపోతే, ముందు చెప్పాను, అవిశ్వాసం చేత అద్భుతాలు చూడలేము, అవిశ్వాసం చేత దేవుని సంగతులు మనం స్వతంత్రించుకోలేము, అవిశ్వాసం చేత ఆయనను బాధ పెట్టిన వాళ్ళం అవుతాము, సహవాసం కోల్పోతాము, అలాగే అవిశ్వాసం చేత విశ్రాంతి కోల్పోతాము అని 4 సంగతులు చెప్పి 5వ మాటకి ఏం చెప్తున్నానంటే, ఆయన ప్రేమను విశ్వసించకపోతే, ఆయన కృపను మనం విశ్వసించకపోతే నరకానికి పోతామని చెప్పా. ఎందుకు చెప్పానంటే, యోధా పోయాడు గనక, ఇస్కరియోతు యోధా పోయాడు గనక పాతాళానికి పోయాడు. వాడు నరకానికి ఇప్పుడే పోయలే, పాతాళ అగ్నికి అయితే పోయాడు. అది ఖాయం. ఎందుకో తెలుసా? ఇస్కరియోతు యోధా ప్రభు ప్రేమను విశ్వసించలేకపోయాడు, తేడా పడ్డాడు. యేసు ప్రభును అమ్మాడు, 30 వెండి నాణ్యాలకు అమ్మాడు. తప్పే జరిగింది. ఆ జరిగిన తప్పు విషయమై తాను ఏం చేయాలంటే, ఆ డబ్బు తీసుకెళ్ళి దేవాలయంలో పడేసి వెళ్ళి ఉరేసుకోవటం కాదు,
పరివర్తన చెంది ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళి ఆ ప్రధాన యాజకుల మంటపంలో ఉన్నాడు కదా, ఆ ప్రధాన యాజకుల మంటపంలో ఉన్నాడు కదా, నేరస్తుడైనట్టు బంధించారు కదా, ఆయన కట్టి బంధించారు కదా, పరిగెత్తుకుంటూ పోయి ఆ 2 కాళ్ళు వాటేసుకొని ప్రభువా నన్ను క్షమించు అని ఏడ్చినట్లయితే, ఒక్క మాట ఆ మాటని ఏడ్చినట్లయితే, యూదా లే, నీ పాపము క్షమించబడి ఉన్నది, పో, సమాధానం కలిగి పో అనేవాడు నా యేసయ్య, అనేవాడు నా యేసయ్య. అన్నాడా ప్రభువుని స్మరించుకున్నాడా? కారణం ఏంటో తెలుసా? సాతాను దూరాడు వాళ్ళలోకి, సాతాను దూరాడు. వాడు ఆ ముక్క పుచ్చుకోగానే సాతాను వానిలోనికి ప్రవేశించెను. ఈ సాతాను ఎవరిలోకైతే ప్రవేశించిద్దో వాళ్ళు దేవుడి ప్రేమని నమ్మరిక, వాళ్ళు దేవుని ప్రేమని విశ్వసించరిక. సీమోను పేతురులోకి సాతాను ప్రవేశించలేదు గనుక సీమోను పేతురు కూడా 3 సార్లు అబద్ధాలు ఆడాడు, ఆ యేసు ఎవరో నాకు తెలియదని. అయినా సరే సీమోను పేతురు అబద్ధాలు ఆడి కూడా ఒకటి నమ్మాడు, నేను అబద్ధీయకుండా అయితే అయి ఉండొచ్చు, కానీ నా ప్రభు సత్యవంతుడు, నేను ఆయన్ని ప్రేమించకపోయి ఉండొచ్చు, నా ప్రేమ అస్థిరమైంది అయి ఉండొచ్చు, కానీ నా ప్రభు ప్రేమ మాత్రం స్థిరమైంది, నా ప్రభు ప్రేమ స్థిరమైంది. ఆయన్ని కొడతా ఉన్నారు, సీమోను పేతురు అబద్ధాలు ఆడుతున్నాడు. చూడండి, ఆయన్ని కొడతా శిక్షిస్తూ ఉన్నారు. సీమోను పేతురు అబద్ధాలు ఆడుతున్నాడు, నాకు తెలియదు ఆయన ఎవరో నాకు తెలియదు, నా అబద్ధాలు ఆడుతూ ఉంటే అది ఆ దెబ్బలు తింటా కూడా చూశాడు. చూడండి పేతురికి వెళ్ళి చూడండి, ఆ సన్నివేశం ఒక్కసారి చూడండి. అది ఇక్కడ ప్రామిస్ చేస్తున్నాడు, నీ కోసం నా ప్రాణం పెట్టాల్సి వచ్చినా పెడతాను, కానీ నిన్ను వదిలిపెట్టి పోను అని అన్నాడు. యేసుప్రభు అన్నాడు, ఈ రాత్రి తెల్లవారి కోడిగుయ్యకు మునిపే 3 సార్లు నన్ను ఎరగనని నువ్వు అబద్ధం ఆడతావని ప్రభు మాట్లాడాడు. పేతురు అన్నాడు, చచ్చిపోతాను కానీ నిన్ను ఎరగనని అబద్ధాలు మాత్రం నేను ఆడను అన్నాడు పేతురు. అద్దుగా సన్నివేశం గుర్తొచ్చింది పేతురికి. నమ్మక ద్రోహినయ్యా నేను, కేఫా అదిగో చూస్తాడు చూడండి అక్కడ, అదిగో గుండె జారిపోయింది. చూశాడు, ఈయన అబద్ధాలు ఆడటం చూశాడు. ఆయన చెప్పింది జరిగింది. నన్ను ఎరగనని 3 సార్లు అబద్ధం ఆడుతాను అన్నది చెప్పింది జరిగింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇస్కరియోతు యోధా ఏమో ప్రభు దగ్గర నాకు క్షమాపణ దొరకదు అని ఫిక్స్ అయిపోయాడు. కానీ సీమోను పేతురు వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చి పశ్చాత్తాపడ్డాడు. పేతురు గుండెలు ఏమని తెలుసా? నా ప్రభు ఇంకా నన్ను ప్రేమిస్తున్నాడు అని నమ్మాడు. నమ్మటం వలన అపోస్తలుడయ్యాడు, పరిచర్య చేశాడు, మనుషుల్ని పట్టే జాలరయ్యాడు, నిత్య జీవానికి వారసుడయ్యాడు, సింహాసనానికి సిద్ధపరచబడ్డాడు. ప్రేమని నమ్మాడు కాబట్టి. ఎవరి ప్రేమని? ప్రభు మీద తనకున్న ప్రేమని కాదు, తన మీద ప్రభువుకున్న ప్రేమని. కొట్టు నీ మైండ్ సరిగా పనిచేస్తే చప్పట్లు కూడా దేవుని మయంపరచాలి. ఏమి నమ్మాడు? ప్రభు మీద తనకున్న ప్రేమ కాదు, తన మీద ప్రభువుకున్న ప్రేమని నమ్మాడు. కానీ యూదా అలా నమ్మలేకపోయాడు. అలా నమ్మక అవిశ్వాసంగా వ్యవహరించిన వాడు అడిగిపోయాడు. యూదా అడిగిపోయాడండి. పరలోకానికి పోయాడా, పరదేశకు పోయాడా, పాతాళానికి పోయాడా? డౌట్ లేదు, పాతాళానికి పోయాడు. వాడు నశించాడని ఉంది బైబిల్లో. ఎందుకు నశించాడు? ఎందుకు నరకపాత్రుడయ్యాడు? ఎందుకు పాతాళ అగ్నికి పోయాడో తెలుసా? ప్రభు ప్రేమని శంకించినందుకు, సందేహించినందుకు. పొరపాటును కూడా మనం ఆ పని చేయకూడదు.
మన జీవితం ఆటే ఒకే విధంగా కొనసాగకపోవచ్చు. కొన్నిసార్లు అడుగులు జారిన అనుభవాలు కూడా మన జీవితంలో ఎదురవుతుండొచ్చు. అవి చిన్నవే కానీ ఏవైనా సరే. కానీ ఒకటి మాత్రం మనం మర్చిపోకూడదు. ఈ భూమి మీద నీవు జీవించినంత వరకు నిన్ను ప్రభు ప్రేమిస్తున్నాడని మర్చిపోవద్దు. ఇంకొకటి కూడా చెప్తాను, దేవుడు ప్రేమిస్తున్నాడు. నువ్వు పదే పదే అడుగులు జారుతా ఉంటే ఆ ప్రేమను బట్టి అవసరమైతే మనల్ని కొట్టైన దారిలో తెచ్చుకుంటాడు. ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమను బట్టి ఒక దెబ్బ కొడతాడు అవసరమైతే. పద్దాకలు పిచ్చి పని చేస్తుంటే, పద్దాకలు నీకేం ఆట ఇది, పాపంతో ఆటలాడుతున్నావు, పట్టేసుకుంటుంది, పోతావు పాతాళానికి, వదిలే అని అవసరమైతే ఒక దెబ్బ కొడతాడు. అది నువ్వు గుండెల్లో ఫిక్స్ అయి ఉండాలి. దేవుని ముందుకు అదే వెళ్ళాలి. అవసరమైతే నన్ను కొట్టి తిట్టి శిక్షించైనా సరే, నన్ను రక్షించుకో ప్రభు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, అది కూడా శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నావు అని నేను నమ్ముతున్నా. అందుకే నీ కాళ్ళు వదలను. ఈ మాట యోధా అన్నట్టయితే ఎంత బాగుండేదండి. కానీ యోధా ఈ మాట అనలా ఈ మాట యోధా ప్రభు నన్ను క్షమించడు అనుకున్నాడు. ప్రభు నన్ను ఇక ప్రేమించడు అనుకున్నాడు. ఇతను ఎవరండి అనుకోవటానికి? పోయి అడిగాడా? అడిగితే ఆయన ఏమన్నా ఆ మాట అన్నాడా, నేను క్షమించనని? అనలేదుగా, అడగలేదుగా. కొంతమంది అడగకుండానే డిసైడ్ చేసుకుంటారు, నేను పనికిరాను, నేను తగను, నేను యోగ్యుని కాదు, యోగ్యురాలని కాదు, నాకు రాబుద్ధి కావట్లేదు, దేవుని దగ్గర నేను పనికిరాను, ఇట్లాంటి పనికిమాలిన మాటలు మాట్లాడతారు. ఎవడు రావద్దన్నాడు? రా, మారు మనసు పొందు, సరిదిద్దుకో, మళ్ళా యుద్ధం మొదలుపెట్టు. ఇంతకుముందు ఓడిపోయావేమో, శత్రువు కొంచెం గెలిచాడేమో, ఈసారి నువ్వు గెలుస్తావు. ఈసారి నువ్వు గెలుస్తావు, నీకు ఆ గెలిపిస్తాడు దేవుడు అని ఎందుకు అనుకో. అందుకే అందరికీ ప్రేమతో చెప్తున్నా, ఈ విషయాలు మర్చిపోతే యోధాలాగా నరకానికి పోయే అవకాశం ఉంటుంది. దేవుని ప్రేమను శంకించకూడదు. మన ప్రేమలో మార్పులు ఉంటాయేమో, ఆయన ప్రేమలో మార్పు లేదు. ఆయన మారనివాడు. ఆయన నిన్ను అర్థం చేసుకోగలడు, నన్ను అర్థం చేసుకోగలడు, మనల్ని ప్రేమిస్తున్నాడు. నమ్మదగిన దేవుడు. ఆయనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రండి, మోకాళ్ళ మీదకి రండి, మనం ప్రార్థన చేద్దాం. ఇక్కడ ఉన్నవాళ్ళు ఆ ప్రేమమూర్తి రెక్కల నీడలో చేర్చబడాలి అనుకుంటే, ఆయన రక్తంలో కడగబడాలి అనుకుంటే, రూపాంతరం చెంది దేవుని సొత్తుగా, దేవుని స్వాస్థ్యముగా విశ్వాస వీరులు కావాలి అనుకుంటే, మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం పొందాలి. బాప్తిస్మం పొంది దేవుని వారు కావాలి. అలా దేవుని విశ్వసించిన వాళ్ళందరికీ నేను చెప్పిన ఈ 5 సంగతులు వర్తిస్తాయి. 1, దేవుని సాహచర్యం లభిస్తుంది. 2, దేవుని అద్భుతాలు చూస్తారు. 3, దేవుని దగ్గర ఉన్న విశేషమైన సంగతులన్నీ సొంతం చేసుకుంటారు. 4, విశ్రాంతిలో బతుకుతారు. 5వది క్షమాపణ పొందుతారు, కృప పొందుతారు. విశ్వసించిన వాళ్ళు. ఇంతకు విశ్వసించిన వాళ్ళు ఎవరు? నమ్మి బాప్తిస్మం పొందిన వాళ్ళని మార్కు సువార్త 16:16 ఉంది. నమ్మిన వాళ్ళు ఎవరు? నమ్మి బాప్తిస్మం పొందినవాళ్ళు. కాబట్టి రేపు మీటింగ్స్లో బాప్తిస్మాల కార్యక్రమం ఉంటుంది. 20, 21, 22, 23 మీటింగ్స్లో బాప్తిస్మాల కార్యక్రమం ఉంది. కాబట్టి ఈ రాత్రి ఈ మాటలు విన్నవాళ్ళు మీ జీవితాన్ని నా యేసయ్య చేతికి అప్పగించి, యేసునందు విశ్వాసం ఉంచి నిత్య జీవానికి చేరాలనుకుంటే, ఆయన ఇచ్చే క్షమాపణ పొందాలనుకుంటే, ఆయన దగ్గర ఉన్నవన్నీ స్వతంత్రించుకోవాలి అనుకుంటే, ఇదిగో ఈరోజు ఒక తీర్మానం చేసుకోండి. రేపు నీ కోసం కూటాలు ఏర్పాటు చేయబడుతున్నాయి. ఆ కూటాలకి నువ్వు సిద్ధపడి రావాలి. 4 రోజులు నువ్వు దేవుని సన్నిధిలో గడపాలి. ఆ 4 దినాల్లో ప్రకటించబడిన రోజు బాప్తిస్మం పొందాలి. పొంది ప్రభు శరీర రక్తాల్లో చేయి వేసి దేవుని రాజ్యానికి హక్కుదారురాలివి కావాలి. ఈరోజు సూటిగా మనందరితో దేవుడు మాట్లాడాడు. నేను సర్వశక్తి గల దేవుడను అని, నాకు అసాధ్యమైనది ఏది లేదు అని ఆయన మాట్లాడాడు. ఈ రాత్రి ఇంకా సందేహమా నీకో? ఇంకా అనుమానమా? నన్ను క్షమించమని అడుగు. ఇంతవరకు నేను అనుమానించినందుకు నన్ను క్షమించు తండ్రి అని అడుగు. సందేహపడి భయములో బ్రతికినందుకు నన్ను క్షమించమని అడుగు. దేవుణ్ణి క్షమాపణ అడుగు. అందరము ప్రార్థనలో ఏకీభవిద్దాం.
ఇక్కడ ఉన్న వాళ్ళు, లైవ్ లో ఉన్న వాళ్ళు, జూమ్ లో కనపడుతున్న బిడ్డలు మొత్తం ప్రార్థనలో ఏకీభవించండి. అందరం ప్రార్థనలో ఏకీభవిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరం ప్రార్థన చేద్దాం. రండి, మోకాళ్ళ మీదకి రండి, దేవుని పాదాలు పట్టుకుందాం. రండి. చాలా సూటిగా, స్పష్టంగా దేవుడు మనందరితో ముచ్చటించాడు. ఈ వేళ విస్తారంగా మాట్లాడాడు. ఈ రాత్రి మనతో దేవుడు అనేక సంగతులు మనకు నేర్పాడు, అనేక విషయాలు మనకు హెచ్చరిక చేశాడు. ఒకవేళ తొట్టుపడి, త్రోవ తప్పి, జారిపడి నిన్ను నువ్వు అయోగ్యురాలిగా, అయోగ్యుడిగా అనుకుంటున్నావేమో, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నానని మాట్లాడాడు ఈ రాత్రి. నా కుమారుడా, ఇంకా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నా విషయమై నీ ప్రేమలో మార్పు వచ్చింది, కానీ నీ విషయమై నా ప్రేమలో మార్పు రాలేదు. నా కుమారి, నా కుమారి, ఇంకా నేను నిన్ను ప్రేమిస్తానే ఉన్నాను అని నా ప్రభు మాట్లాడుతున్నాడు. మళ్ళుకోగలవా ఈ రాత్రి ఆయన వైపు? తిరిగి చూడగలవా ఈ రాత్రి ఆయన వైపు? ఆహ్వానించగలవా మళ్ళొక్కసారి ఆయనను నీ జీవితంలోనికి? ప్రభువా నన్ను క్షమించమని ఆయన పాదాలు పట్టుకోగలవా? పేతురులాగా తప్పకుండా కృప పొందుతావు, క్షమాపణ పొందుతావు. విశ్వసించు. నీ ప్రేమ నాకు చాలు ప్రభువా అని చెప్పు. నీ శక్తి నాకు చాలు ప్రభువా. నువ్వు బలవంతుడివి, శక్తివంతుడివని నాకు తెలుసు. నేను అనుమానపు మాటలు మాట్లాడను, అనుమానపు తలంపులు కలిగి ఉండను, సందేహాలు కలిగి ఉండను. ప్రభువా నన్ను క్షమించో అని రాత్రి దేవుని ముందు మనం ఒప్పుదల చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరము ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. అందరము సరి చూసుకుందాం. మనకెంత మంచి మాటలు చెప్పాడు యేసయ్య. నువ్వు విశ్రాంతిలో ఉండటం నాకు ఇష్టం అన్నాడు. నువ్వు అద్భుతాలు పొందటం నాకు ఇష్టం అన్నాడు. నువ్వు ఆశ్చర్య కార్యాలు చూడాలి, నేను నీకు చూపించాలనుకుంటున్నాను అని నా ప్రభు మాట్లాడాడు. ఈ రాత్రి ఎన్నో హృదయాలను నా తండ్రి స్పర్శించాడు, ఎన్నో హృదయాలను నా తండ్రి స్పర్శించాడు. పేతురు తన కళ్ళ ఎదుట అబద్ధాలు ఆడుతున్నా, పేతురు తన కళ్ళ ముందే అబద్ధాలు ఆడుతున్నా, దీనంగా పేతురు వైపు చూశాడు నా ప్రభు. దీనంగా పేతురు వైపు చూశాడు. ఆ చూపు అర్థం ఏంటో తెలుసా? సీమోను, కేఫా, ఐ లవ్ యూ. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను అర్థం చేసుకున్నాను, నేను నిన్ను కనికరిస్తున్నాను, నేను క్షమిస్తున్నాను. ప్రభువా నన్ను క్షమిస్తున్నావా? నన్ను ఇంకా ప్రేమిస్తున్నావా? ఇంకా నాకెళ్ళి చూస్తున్నావా? నీకు అసహ్యం పుట్టలేదా నా మీద? నీకు కోపం రాలేదా నా మీద? నీకు చేదర పుట్టలేదా నా మీద? మోసగాడిని ప్రభు, మోసగాడి. నీతో తిని, నీతో ఉండి నేను ఎరగనని అబద్ధమాడిన దౌర్భాగ్యుణ్ణి ప్రభు. నన్ను ఇంకా క్షమిస్తున్నావా? నన్ను ఇంకా మన్నిస్తున్నావా? ప్రార్థించు, ప్రార్థించు. ఈరోజు విశ్వాస విషయంలో బలం పుంజుకోవాలి. నువ్వు అబ్రహాం సందేహించినట్టు సందేహించొద్దు. అక్కడ నా తండ్రికి అసాధ్యమైనవేవీ లేవు, సమస్తము చేయగలడు. భయపడనక్కర్లేదు, నీవు సిగ్గుపడ నిమిత్తము లేదు. విశ్వాసం ఉంచు. నా దేవుడు బలమైన కార్యాలు నీ జీవితంలో చేయబోతున్నాడు. నిషేధింపబడిన రాయే మూలకు తలరాయి అవుతుంది. ఎన్నిక లేని నీవే బలమైన జనముగా మారుతావు. ఆదరణ లేక గాలివాన చేత కొట్టబడి ఉన్నదానా, ఆదరణ లేక గాలివాన చేత కొట్టబడి ఉన్నదానా, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. ఓ నీలాంజనములతో నేను నీ గుమ్మములను కట్టుదును, నీకు పునాదులు వేయుదును. పర్వతములు తొలగినను, మెట్టలు తత్తరిలినను, నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు. నేను నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను. నేనే నీకు మాట ఇచ్చి ఉన్నాను, దాన్ని నెరవేర్చు వరకు నీ చెయ్యి విడవను. నిన్ను నిందించు వారి ఎదుట నీ తలనెత్తుతాను. వారు సిగ్గుపడి తల వంచుకునేటట్టు నేను నీ ఎదుట చేస్తాను. నన్ను నమ్మగలవా?
విశ్వసించగలవా? నా కార్యాలు నేను చూపిస్తాను నీకు. బలహీన ఘటమైన నిన్నే బలవంతుడిగా నేను చేయబోతున్నాను. చంచల బుద్ధి కలిగిన నిన్నే స్థిరమైన వారిగా, స్థిరమైన దానిగా నేను చేయబోతున్నాను. నా కుమారుడా, నా కుమారుడా, నా కుమారి, స్థిరము లేదు, నాకు స్థిరము లేదు, స్థిరము లేదు అనుకుంటున్నావు కదా? ఇదిగో నిన్ను స్థిరపరచబోతున్నాను, సవాల్కరంగా నిలబెట్టబోతున్నాను. ఇక ఎన్నడూ పడకుండా నేనే నిన్ను నిలబెట్టువాడనై ఉన్నాను. నన్ను విశ్వసించగలవా? నేను సర్వశక్తి గల దేవుడను, నమ్మగలవా? నిన్ను నిలబెట్టుటకు, కట్టుటకు శక్తి గలవాడనని నా ప్రభు మాట్లాడుతున్నాడు. చంచల మనస్కులే జ్ఞానము గ్రహిస్తారు, అస్థిరులైన వారిని నేను స్థిరపరుస్తానని నా ప్రభు మాట్లాడుతున్నాడు. విశ్వసించిన వారు నిలబడతారు. నా ప్రభు శక్తి నిలబెడుతుంది. ఇక్కడున్న వాళ్ళు అనేక మంది జీవితాల్లో దేవుడు బలమైన కార్యాలు చేయబోనుకున్నాడు. మునుపెన్నడు కని విని ఎరుగని రీతిలో నా దేవుడి కార్యాలు ఇక చూడబోతున్నావు. మునుపెన్నడు కని విని ఎరుగని రీతిలో ఇక ముందు నా దేవుని బలమైన బాహు యొక్క కార్యములు చూడబోతున్నావు. నా దేవుని బలమైన శక్తిని అనుభవించబోతున్నావు. నా దేవుని బలమైన ప్రసన్నతను అనుభవించబోతున్నావు. నా దేవుని ప్రభావవంతమైన శూర కార్యములను చూడబోతున్నావు. ఓ క్రొత్త తైలముతో నిన్ను అంటుతున్నాడు నా దేవుడు. నూతన అభిషేకము మన మీదికి, నూతన అభిషేకము మన మీదికి, నూతన శక్తి మన మీదికి, నూతన బలము మన మీదికి, ఆత్మ కృప వరములు మన మీదికి. హల్లెలూయా, 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 హల్లెలూయా. డేట్ వేసి రాసి పెట్టుకో. నా దేవుని కార్యాన్ని ఈ ఇయర్ లో నువ్వు ఇంకా కొద్ది దినములలో చూడబోతున్నావు. ఎంతో కాలం కాదు, ఇన్నాళ్ళ నీ నిరీక్షణకు ఒక తిరుగులేని సమాధానాన్ని ఆయన బలమైన బాహు చాపివ్వబోతున్నాడు. ఆయన స్వతంత్రించుకుంటున్నావు. చూడు, గుర్తుపెట్టుకో, రాసుకో. ఫలానా రోజు నా తండ్రి నాకు ఇచ్చిన మాట అని రాసుకో. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ స్వరూపేక దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు. ఈ రాత్రి నీ పరిశుద్ధ పాదాల చెంతకొచ్చి విశ్వాసాన్ని గురించి కీలకమైన మాటలు మాతో మాట్లాడటానికి మమ్మల్ని రప్పించినందుకు నీకు వందనాలు. మేమెంతో ధన్యులం ఈ వేళ, మేమెంతో అదృష్టవంతులం ఈ వేళ. ఎందుకంటే జీవిత కాలానికి అవసరమైనటువంటి సందేశం మాకు ఇచ్చాం. ఎప్పటికీ మేము కోల్పోకుండా అంతము వరకు చేపట్టి ఉండాల్సినటువంటి ఒక అంశాన్ని మా దృష్టిలోకి తీసుకొచ్చాం. మాతో మాట్లాడావు, నీకు వందనాలు. మా బిడ్డల హృదయాల్లో ఈ వాక్కును స్థిరపరచు, నీ వాగ్దానాలు నెరవేర్చు. నీ దాసుడిగా, నీ పాద పరిచారకుడుగా, నిన్ను మోసేటువంటి గాడిదగా, నీ పాత్రగా, ఉపేక్షింపగా నువ్వు ఏర్పరచుకున్న నీ సాధనముగా నీ బిడ్డలతో నీ నామంలో పలికిన ఈ మాటలన్నీ నీ ప్రేరణతోనే పలికి ఉన్నాను, నీ కృపతోనే పలికున్నాను, నీ అందరి విశ్వాసముతోనే పలికున్నాను. ఆ మాటలన్నీ నజరేయుడగు యేసు అధికారం కలిగిన నామంలో నువ్వు నెరవేర్చినందుకు నీకు వందనాలు, నెరవేర్చినందుకు స్తోత్రాలు, నెరవేర్చినందుకు కృతజ్ఞతలు, నెరవేర్చినందుకు స్తోత్రాలు, నెరవేర్చినందుకు వందనాలు, నెరవేర్చినందుకు కృతజ్ఞతలు, నెరవేర్చినందుకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. మా బిడ్డల జీవితాల్లో, శరీరాల్లో కార్యాలు, మానసిక ఒత్తిడిలో కార్యాలు, ఆత్మ సంబంధమైన సమస్యల్లో కార్యాలు నువ్వు చేసి నీ బిడ్డలను ఘనముగా నిలబెట్టినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తుంది. తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ పరిచర్యల్లో కూడా గొప్ప కదలికలు తీసుకొని రాబోతున్నావు, గొప్ప ఉద్యమాన్ని తీసుకొని రాబోతున్నావు. ఇంకా అనేక ప్రాంతాలకు విస్తరింపజేయబోతున్నావు. ఇంకా అనేక ప్రాంతాల్లో ఉద్యమాన్ని రగిలించబోతున్నావు. ఇంకా అనేక మందిని సిద్ధపరచబోతున్నావు. అనేక ప్రాంతాల్లో సంఘాలు కట్టబోతున్నావు, మందిరాలు కట్టబోతున్నావు. బలమైన ఉద్యమం రగిలించబోతున్నావు. నీకు స్తోత్రము, 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 స్తోత్రము. విశ్వసిస్తున్నాం తండ్రి, సందేహము లేదు. నమ్ముతున్నాం దేవా, అనుమానము లేదు. మహాకూటాల్లో కూడా ఘనమైన కార్యములు, మహాకార్యములు జరిగించబోతున్నావు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ రాత్రి ఇక్కడున్న వాళ్ళ శరీరాల్లో ఉన్నటువంటి కొన్ని రకాల బలహీనతల విషయంలో
వారి రిపోర్ట్స్ దేవుడు మార్చబోతున్నాడు. వాళ్ళ రిపోర్ట్స్ నా తండ్రి మార్చి ఉన్నాడు. ఆయన స్వస్థపరిచి ఉన్నాడు. ఆయన స్వస్థపరిచి ఉన్నాడు. ఆయన స్వస్థపరిచి ఉన్నాడు. విశ్వసించండి, కార్యం చూడండి. విశ్వసించండి, నా దేవుని కార్యం చూడండి. శరీరాల్లో కూడా మార్పులు రాబోతున్నాయి. స్వస్థత కలగబోతుంది. స్వస్థత 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 నీకు ప్రకటించబడింది. దాన్ని నువ్వు స్వతంత్రించుకుంటున్నావు. బిడ్డలు విశ్వాసంతో తెచ్చిన నూనె కూడా నీ శక్తితో నింపి రోగులైన వారికి అది రాసి ప్రార్థించడం ద్వారా స్వస్థత చేకూర్చి గొప్ప విజయాలు దయచే. విశ్వాసపు విజయాలు దయచే. స్వస్థత కార్యాలు దయచే. మహత్కార్యాలు జరిగించు. యేసు నామములో పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. ప్రభు కృప మనకు తోడై ఉండును గాక.